श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु भरद्वाज महाराज की जय। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। श्री సాయినాథుని యొక్క అనుగ్రహము, శ్రీ కిరణ భరద్వాజ మాస్టర్ గారి ఆశీస్సులు నెల్లూరు దత్త సాయి మందిరంలో మనందరి ప్రసంగం నిర్వహిస్తూ ఉన్నాయి. గత సత్సంగంలో మనం మాస్టర్ గారు అందించినటువంటి శ్రీ సాయి సన్నిధి గ్రంథంలోని అనేక మంది భక్తుల జీవిత విశేషాల గురించి ప్రస్తావన చేసుకుంటూ ప్రస్తుతం ధూమల్ అనేటువంటి రావు బహదూర్ ధూమల్ అనేటువంటి ఒక సాయి భక్తుని జీవిత విశేషాలని, ఆయనతో సాయినాథునికి ఉన్నటువంటి అనుబంధాన్ని, అట్లాగే ఆ సాయి సన్నిధిలో ఆయనకి జరిగినటువంటి అనేక విశేషాలని గురించి మనం ప్రస్తావన చేసుకుంటూ వాటి వెనుక ఏం అంతరార్థం ఉండొచ్చు అనేటువంటి విషయాన్ని కూడా ఏదో మనకు తెలిసిన మేర మనం కొంత తెలుసుకునే ప్రయత్నం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. గత సత్సంగంలో ధూమలు తన సోదరుడి భార్యకి అనారోగ్యం చేసి ఆమె మరణిస్తుందేమో అనేటువంటి భయం వేసి, సాయినాథుని యొక్క ఆశీస్సులు గనుక ఆమెకి అందితే, సాయినాథుడు ఊది గనుక ఆయన చేతితో ఇస్తే, అది గనక తీసుకెళ్ళి ఆమెకు ప్రసాదంగా ఇస్తే ఆమె మృత్యువు నుంచి బయటపడవచ్చు కదా అనేటువంటి ఆశతో ఆయన షిరిడీకి రావడం జరిగింది. అలా షిరిడీకి వచ్చినటువంటి ధూమల్ సాయినాథుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా పరిస్థితిది, మీరు కొంత ఊది ఇస్తారా అని బాబాని ఆయన ప్రార్థించడం జరిగింది. అప్పుడు బాబా రేపు చూద్దాంలే అని వాయిదా వేశారు. సరే, మరుసటి రోజు వెళ్ళాడు, అదే విధంగా అడిగాడు. అడిగితే రేపు చూద్దాంలే అన్నారు బాబా. ఇట్లా 3 రోజులు గడిచాయి. 3 రోజులు అదే మాట చెప్పారు బాబా. తర్వాత 3వ రోజు తన సోదరుని యొక్క భార్య మరణించింది అని ఈ ధూమల్కి టెలిగ్రామ్ వచ్చింది. సరే, వెళ్ళి బాబాకి నమస్కరించి విషయం చెప్పగానే నువ్వు బయలుదేరొచ్చు అని చెప్పారు బాబా. అంటే 3 రోజులు ఆమె అనారోగ్యంగా ఉందని తెలిసి, మరణిస్తుందని సర్వజ్ఞుడైనటువంటి సాయినాథుడికి తెలిసినప్పటికీ కూడా ఆయన ఊది ఇవ్వకపోవడం వెనుక ఉన్నటువంటి రహస్యం ఏమిటి అని ధూమలు ఏమని భావన చేశాడంటే, ఆమెకు మరణమే శ్రేయస్కరం కాబోలు, అందువల్ల సాయినాథుడు ఆమెకు ఊదిని ఇచ్చి పంపలేదు నా చేత అని ఆయన భావన చేశాడు. అంతేకాదు, సాయినాథుని ఇంకొద్ది రోజుల్లో సమాధి చెందడానికి కొద్దిగా ముందు జరిగినటువంటి సంఘటన ఇది. అప్పుడు సాయినాథుడు, నాకు తర్వాత అర్థమయ్యింది సాయినాథుడి సంకల్పం ఏమిటో, ఆయన ఎందుకు 3 రోజుల పాటు నన్ను తన దగ్గర ఊది ఇవ్వకుండా రేపు చూద్దామని వాయిదా వేస్తూ తన దగ్గర అట్టి పెట్టేసుకున్నాడు అనేటువంటి విషయాన్ని గురించి నేను ఆలోచిస్తే, నాకు సాయినాథుడు సమాధి చెందిన తర్వాత అర్థమయ్యింది అంటాడు ధూమల్. ఏమిటదంటే, ఆయన ఇంక కొద్ది రోజులు సమాధి అయిపోతున్నాడు కదా, తన భక్తుడిని కొద్ది రోజుల పాటు తన దగ్గర తన సన్నిధిలో ఉంచుతుంటే బాగుంటుంది అని సాయినాథుడు భావించి తనని, అంటే ధూమల్ని ఆయన సన్నిధిలో అట్టి పెట్టేసుకున్నాడు అని అర్థమైందట ధూమల్కి. చూసారా, ఒక సద్భక్తుడు
ఒక ఒక గురువుకి ఒక మంచి శిష్యుడు, అట్లాగే ఒక అనన్య శరణాగతి చెందినటువంటి వాడు ఎవడైనా సరే, అది భగవంతునికి కానీ సద్గురువుకి కానీ, వాళ్ళు ఆలోచించేటటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది, వాళ్ళు ఒక సంఘటనని కానీ ఒక సందర్భాన్ని కానీ వాళ్ళు భావన చేసేటువంటి విధానం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం మనకి ఇక్కడ ధూమం ద్వారా తెలుస్తున్నది. సహజంగా మనమైతే ఏదైనా ఆశపడి సద్గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు, అది మన ఆశకి అనుగుణంగా నెరవేరినప్పుడు మనలో నిరాశ నిస్పృహలు కలిగి, మనలో ఒక నెగిటివ్ థింకింగ్ స్టార్ట్ అయ్యి, మనం ఆ సద్గురువుని కూడా తప్పుగా అర్థం చేసుకునేటువంటి ప్రమాదం ఉంది. ప్రతి మనిషి కూడా ఏదో ఒకటి ఆలోచన చేస్తూనే ఉంటాడు. ఎందుకని? మనమంతా మనో సంతానం కనుక, మనుషులు కనుక, మనస్సే మనం కనుక, మనస్సంటే ఆలోచనలు కనుక ఎప్పుడూ ఆలోచనలే సంకల్ప వికల్పాలుగా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ వచ్చేటువంటి ఆలోచనలు అవి సదాలోచనలు, దురాలోచనలు అని రెండు రకాలుగా చెప్తూ ఉంటారు. అంటే ఒక పాజిటివ్ థింకింగ్ ద్వారా మనకు సదాలోచనలు కలుగుతూ ఉంటాయి, ఒక నెగిటివ్ థింకింగ్ ద్వారా మనకు దురాలోచనలు కలుగుతూ ఉంటాయి. దూరాలోచనలు కాదు, దురాలోచనలు. మళ్ళీ దూరాలోచనలు కొట్టి మనం ప్రమాదాలు పడతాం. కాబట్టి ఈ పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అని రెండు రకాలైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాడు మనిషి. ఈ రెండు రకాల ఆలోచనలు ఎందుకు మనిషికి కలుగుతూ ఉంటాయి అని మనం కనుక ఆలోచిస్తే, రాగము, ద్వేషము, అసూయ, అహంకారము ఇత్యాది వికారాలు ఏదైతే మనలో ఉన్నాయో వాటి కారణం చేత ప్రతి మనిషికి కూడా ఈ పాజిటివ్ థింకింగ్ వస్తూ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ వస్తూ ఉంటుంది. ఇవన్నీ వికారాలు కదా, వీటి వల్ల పాజిటివ్ థింకింగ్ రావడం ఏమిటి అనేటువంటి ఆశ్చర్యం కలుగుతుంది మనకు. ఏమిటంటే, నాకు నా బిడ్డల పట్ల రాగం ఉన్నది, నేను ఎప్పుడు వాడు బాగుండాలని నేను ఆలోచన చేస్తూ ఉంటా. నా బిడ్డ ఎక్కడో దూరాన ఉన్నాడు, ఏదో అమెరికాలో ఎక్కడో ఉన్నాడు, వాడికి నేను దగ్గర లేను, వాడికి ఇక్కడ ఉన్నట్టుగా మనం దగ్గర లేవు, మన ఆలన పాలన లేదు. వాడు ఎక్కడో ఏదో వాడు చదువుకోవడానికి వెళ్ళాడు, ఆ వెళ్ళిన వాడు అక్కడ ఎన్ని బాధలు పడుతున్నాడు, ఎట్లా చేస్తున్నాడు అని వాడి గురించి వాడు బాగుండాలయ్యా అని ఎప్పుడు నేను సాయినాథుని ప్రార్థన చేస్తూ ఉంటా. దిస్ ఈజ్ నథింగ్ బట్ పాజిటివ్ థింకింగ్. అంటే రాగద్వేషాల వల్ల కూడా పాజిటివ్ థింకింగ్ వస్తుంది, నెగిటివ్ థింకింగ్ వస్తుంది. నాకు ఒక వ్యక్తి మీద ద్వేషం ఉంది, నాకు వాడి పట్ల నాకు నెగిటివ్ థింకింగ్ వస్తుంది వెంటనే. అట్లాగా ప్రతి మనిషికి కూడా పాజిటివ్ థింకింగ్ ఉంటుంది, నెగిటివ్ థింకింగ్ ఉంటుంది. కాబట్టి అయితే వీటికి మూలం ఏమిటి అనే విషయాన్ని మనం పరిశీలిస్తే, రాగద్వేషాలు, అసూయ, అహంకారం ఇత్యాది వికారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా అందుకు కారణం అని మనకు తోస్తుంది. ఎందుకు వీటి గురించి మాట్లాడుకోరు అని అంటే, ఇక్కడ ధూమలు తను ఒక ఆశతో వచ్చాడు, ఒక పాజిటివ్ థింకింగ్తో వచ్చాడు. అయినప్పటికీ కూడా సాయినాథుడు తన ఆశకి అనుగుణంగా ఆయన అక్కడ ఆశీస్సులు అందించలేదు. మనం చూచాం ఆనందమయమ్మ జీవిత చరిత్రలో. ఇట్లాగే ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగా కావాలని ఆ అమ్మ సన్నిధిలోనే కూర్చుని ఆ వ్యక్తి ధ్యానం చేసుకున్న తర్వాత అమ్మ ఆ ధ్యానం పూర్తయ్యే సమయానికి కళ్ళు మెరిసిపోతూ ఒక దర్శనాన్ని ఇస్తుంది ఆ వ్యక్తికి. అప్పుడు అనుకుంటాడు, ఓ ఇది శుభ సంకేతము, ఆమెకు ఆరోగ్యం బాగవుతుందిరే అని సంతోషపడతాడు. తర్వాత కొద్ది రోజులు ఆమె మరణిస్తుంది. మరణించిన వెంటనే ఈయన ఏమనుకుంటాడంటే నిరాశ నిస్పృహకు లోనవుతాడు. అరే,
నేను ఇంత కష్టపడి ఆమె కోసం ప్రార్థన చేశానే, అమ్మ నాకు ఈ దర్శనం ఇవ్వగానే నేను ఇది ఒక శుభ సంకేతంగా భావించి ఆమెకి మరణం నుంచి ఆమె బయటపడుతుంది అని నేను ఆశపడ్డానే, కానీ ఆమె మరణించిందే అని ఒక నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. చూడండి, ఈ నిరాశ నిస్పృహ అనేటువంటివి నెగిటివ్ థింకింగ్. ఆయన ఆశతోనే వచ్చాడు, ఈయన ఆశతోనే వచ్చాడు. ధూముల ఆశతో వచ్చాడు. తన సోదరుడి భార్యకి బాగా అవ్వాలా, మరణం నుంచి బయటపడాలా, ఈ అనారోగ్యం బాగా కావాలని వచ్చాడు. అట్లాగే ఈ ఆనందమయ సన్నిధిలో కూడా ఆయన తన ఆత్మీయులు ఎవరో అనారోగ్యంతో ఉంటే వాళ్ళ ఆరోగ్యం బాగా కావాలనే ఉద్దేశంతో ఈయన వచ్చాడు ఆశతో. అక్కడ ఆయన ఆశ నెరవేరకపోయినప్పటికీ కూడా ఆయన మనస్సులో నెగిటివ్ థింకింగ్ అనేది రాలేదు, నిరాశైన స్పృహలు కలగలేదు. ఎందుకని? నా సద్గురువు ఏది నాకు చేస్తే అదే శ్రేయస్కరము కనుక, ఆయన ఏది చేసినా అది నాకు మంచిగా చేస్తాడు అనేటువంటి భావన, ఒక పాజిటివ్ థింకింగ్ ఉన్నది కనుక ఆయనకి అలాంటి నిరాశైన స్పృహలు కలగలే. అంతేకాకుండా ఆయన మీద ఒక నెగిటివ్ భావన కూడా కలగలే. కానీ ఇక్కడ ఈ ఆనందమయ సన్నిధిలో ఈ సంఘటన మనం పరిశీలిస్తే మనకేం అర్థమవుతుంది? ఈయన ఎప్పుడైతే ఆమె మరణించిందో ఆయన నిరాశకు లోనయ్యాడు. ఇటువంటి నిరాశ ఏం చూస్తుందంటే దానికి ఇంటర్ డిపెండెంట్గా, ఇంటర్ రిలేటెడ్గా ఏమవుతాయంటే ఇంకా కొద్ది నెగిటివ్ ఆలోచనలు ఆయనలో ఇంకా పెరుగుతాయి. అలా పెరిగినప్పుడు అప్పటి వరకు అమ్మ తనకు మేలు చేస్తుంది అనేటువంటి విశ్వాసం ఉన్న అతను ఈమె ఏం మేలు చేస్తుందిలే, నేను ఆమె కోసం వచ్చి ఇలా కూర్చొని ధ్యానం చేస్తూ ఉంటే ఆమె మరణించకుండా ఆమె కాపాడుతుందని అనుకుంటే ఆమె మరణించేలా చేసింది అనేటువంటి నెగిటివ్ భావనలు ఇంకా పెంపొందింపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నేను ఎందుకు ఈరోజు ఈ పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అనేటువంటి విషయాన్ని ప్రత్యేకించి స్పృశించాల్సి వచ్చిందంటే, మనం అందరం కూడా మనుషులమే, మనం అందరం కూడా సత్సంగాలకు వస్తూ ఉన్నాం. సత్సంగం, సత్సంగం అంటే సత్యముతో సంగమించడమే సత్సంగం. అటువంటప్పుడు మనం సత్యముతో సంగమించాలంటే మనం ఎంతటి పాత్రని కలిగి ఉండాలి, మన పాత్ర ఎంత శుద్ధిని కలిగి ఉండాలి. సాయినాథుడు కుండలు బోర్లిస్తూ ఉంటే, అయ్యా ఎందుకు అట్లా కుండలు బోర్లిస్తున్నారు అని అడిగినప్పుడు, అయ్యా నా దగ్గరకు వచ్చే కుండలని ఇట్లాగే బోర్లించబడి వస్తూ ఉన్నాయి, అటువంటి కుండలని అంటే బోర్లించిన కుండలని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు అని అందుకు భాష్యం చెప్తారు మాస్టర్ గారు. అంటే ఎందుకు సాయినాథుడు అక్కడ కుండల్ని బోర్లిస్తూ ఉన్నాడు, ఆయన అడిగితే ఎందుకు నా దగ్గరకు వచ్చేటువంటి కుండలని కూడా ఇట్లాంటి కుండలే వస్తున్నాయని అన్నాడు. బోర్లించిన కుండలని జ్ఞానంతో నింపడం సాధ్యం కాదు కనుక నా దగ్గరకు వచ్చే వాళ్ళంతా కూడా జ్ఞానం కోరి రావడం లేదు, వాళ్ళ కుండల్ని ఇటు సరైన పొజిషన్లో పెట్టుకొని రావడం లేదు, బోర్లించిన కుండలుగా నా దగ్గరకు వస్తూ ఉన్నారు. నేను జ్ఞానం ఇచ్చిన ఏం ఫలం? కుండ బోర్లించి ఉన్నప్పుడు దాన్ని ఎలా నింపడం సాధ్యం కాదు కదా అని సాయినాథుడు చెప్తున్నాడు. అంటే మనం అంతా మనో సంతానం కనుక మనలో ఎప్పుడు ఆలోచనలు వికల్పాలుగా నడుస్తూ ఉంటాయి కనుక మనలో కూడా ఇటువంటి రాగద్వేషాలు, ఇటువంటి అసూయ, ఇటువంటి అహంకారం అనేటువంటి భావాలు ఉన్నాయి కనుక మనలో కూడా ఈ పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ నడుస్తూ ఉంటుంది కనుక మనం ఈ సద్గ్రంథాలను చదివినప్పుడు సాయినాథుని జీవిత చరిత్రలో ఇటువంటి సంఘటనలు మనకు తారసినప్పుడు మనం ఈ సంఘటన ద్వారా మనం ఏం నేర్చుకోవాల్సి ఉన్నది? ఇప్పుడు సత్సంగంలో కూర్చున్నప్పుడు మనం సత్యంతో సంగమించాలంటే ఆ సత్యంతో సంగమించడానికి కావాల్సిన కనీస పాత్రత మనం కలిగి ఉన్నామా? ఈ నెగిటివ్ థింకింగ్ ఏమీ లేకుండా కేవలం అన్ని సదాలోచనలు పెట్టుకుని ఉన్నామా? అన్ని సాత్విక ఆలోచనలు కలిగి ఉన్నామా? మన మనస్సుని ఇప్పుడు ఈ గది అంతా మన మనస్సు అనుకుంటే ఈ గదిలో కూర్చోవడానికి ఒక్కొక్కరు కూర్చుంటే కొంతసేపటికి కూర్చోడానికి జాగా ఉండదు. అట్లాగా మన మనస్సు కూడా
మనం పాజిటివ్ థింకింగ్లు, నెగిటివ్ థింకింగ్ అన్నీ ఇటువంటి ఆలోచనలు ఈ ఆలోచన అన్నీ చేసుకుంటూ పోతున్నప్పుడు ఈ మనసుని అన్నిటితో నింపివేసినప్పుడు ఇంకా పరమాత్మకు సంబంధించిన ఆలోచనని మనస్సులో నింపడానికి సాధ్యం కాదు. కాబట్టి మనం సత్సంగానికి వస్తున్నాం, సత్సంగంలో కూర్చుంటున్నాం, సత్సంగంలో సాయినాథుని యొక్క జీవిత చరిత్రలో జరిగిన అనేక మంది భక్తుల జీవిత విషయాన్ని పరిశీలన చేస్తున్నాం. అలా పరిశీలించినప్పుడు ఆ సంఘటన ఏమిటి, ఆ సంఘటన మనకు ఏమి నేర్పుతున్నది, తద్వారా మనం ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకుందాం అనేటువంటి ఆత్మ పరిశీలన మనం చేసుకోకపోతే ఏమవుతుంది? సాయినాథుడు ఏ విధంగా అయితే నా దగ్గరకు బోర్నించిన కుండగా వస్తుందని చెప్పాడో అటువంటి బోర్నించిన కుండగానే మిగిలిపోతాం తప్ప ఆ జ్ఞానాన్ని ఆయన ఏదైతే ఉద్దేశంతో ఆయన పరమాత్మ ఈ భూమి మీదకి సద్గురువుగా వచ్చాడో, ఆయన ఏ జ్ఞానాన్ని అయితే మన మనసుల్లో నింపుతానని చెప్తున్నాడో ఆ జ్ఞానాన్ని మనం నింపుకోవడానికి మనం అర్హులం కాం. అది సాధ్యం కాదు. కాబట్టి సత్సంగం, ఈ సత్సంగానికి వచ్చినప్పుడు ఈ సత్సంగంలో మనం ఏం వింటున్నాము, ఏ భక్తుడి జీవిత విశేషంలో ఎలా ఉన్నాయి, ఆ సాయినాథుని సన్నిధిలో ఎటువంటి సంఘటన చోటు చేసుకున్నది, అటువంటి సంఘటన చోటు చేసుకున్నప్పుడు వాళ్ళు ఏ భావాలతో ఇక్కడికి వచ్చారు, వాళ్ళు ఆ సంఘటనని రిసీవ్ చేసుకోవడంలో ఎలా ఉంచుకుని వాళ్ళు పాజిటివ్గా నిలబడగలిగారు, పాజిటివ్ థింకింగే చేశారు, మంచి ఆలోచనలనే చేసుకోగలిగారు, ఎలాగ నిరాశ నిస్పృహకు లోను కాకుండా అసలు సద్గురువు మీదనే మనకు విశ్వాసం కోల్పోయేలాగా నెగిటివ్ థింకింగ్ చేశారా, నెగిటివ్ ఆలోచనలు తీసుకొచ్చి వాళ్ళ మనస్సులో నిక్షిప్తం చేసుకున్నారా అనేటువంటి విషయాల్ని కనుక మనం పరిశీలన చేసుకోకపోతే మనము ఆ పరమాత్మకు సంబంధించినటువంటి ఆ వృత్తులని అంటే ఆ ఆలోచనలని మన మనస్సుల్లో నింపుకునేదానికి వీలు కాదు. అప్పుడు సత్సంగానికి వచ్చి ఏం ప్రయోజనం? నిష్ఫలమేగా. నేను ఒక పెద్ద గొప్ప భక్తుడిని, నేను ప్రతిరోజు పారాయణ చేస్తాను, నేను ప్రతిరోజు సత్సంగం చేస్తూ ఉంటాను, సత్సంగానికి హాజరవుతూ ఉంటాను, సత్సంగంలో చెప్పేటువంటి సౌండ్ సత్సంగంలో చెప్పేటటువంటి ఆ సద్విషయాలు ఏదైతే ఉన్నాయో సాయినాథుని సన్నిధిలో వాళ్ళు ఎటువంటి ఆలోచనలతో అక్కడికి వచ్చారో, ఎటువంటి భావాలతో వాళ్ళు తిరిగి వెళ్ళారు, ఇవన్నీ కనుక మనం పరిశీలన చేసుకుని దాంట్లో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి వాళ్ళ యొక్క గొప్పదనాన్ని మనం గుర్తించి మనము కూడా అదే విధంగా మన మనస్సుల్లో గనుక మంచి భావాలని నింపుకోకపోతే ఏమవుతుంది? మనము భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి పాత్రతని కోల్పోతాం. అంతే కదా. నేను ఎందుకు ప్రత్యేకించి ఈరోజు ఈ ఈ విషయాన్ని స్పృశించానంటే, నేను యూట్యూబ్లో ఏదో కొంత చెప్పిన సత్సంగాలు వింటూ ఉంటా. అలా ఒక వ్యక్తి చెప్పిన సత్సంగాన్ని విన్నాను నేను. ఆ సత్సంగాన్ని విన్నప్పుడు ఆ సత్సంగాన్ని వేల సంఖ్యలో చూస్తున్నారు భక్తులు. అంతమంది భక్తులు ఆ సత్సంగాన్ని చూస్తున్నారంటే అందులో ఏదో గొప్ప విశేషం ఉంటుంది, అది మనకు ఉపయోగకారి అవుతుంది, మనం కూడా కొన్ని విషయాలు నేర్చుకోవచ్చు అనేటువంటి భావనతో నేను ఆ సత్సంగాన్ని వినడం జరిగింది. ఆయన సత్సంగం చెప్తున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, కొన్ని విషయాలు చెప్పి
ఇటువంటి విషయాలన్నీ మీరు చేయాలంటే మీకు కష్టం, మీ వల్ల కాదు. నేను ఊరికే చెప్తున్నాను. ఏది? నేను ఊరికే చెప్తున్నాను, మీరు దాని గురించి ఎంత సీరియస్గా చూసుకోబాకండి అని చెప్తున్నాడు. అంటే అసలు సత్సంగం అంటే ఏమిటి? అసలు సత్సంగం ఎందుకు? ఈ సత్సంగంలో సద్విషయాలు, భగవత్ సంబంధ విషయాలు మాట్లాడుకోవడం ఎందుకు? ఇవన్నీ ఒక పక్క చెప్తూనే మీరు ఇవన్నీ ఏమి నేర్చుకోబాకండి అని చెప్పడం నాకు చాలా ఆశ్చర్యం కలిగించి, దాన్ని కొన్ని వేల మంది చూసేస్తున్నారు. అంటే భక్తులు ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నారు అనే దానికి అదొక నిదర్శనం. అంటే భక్తులకి ఇక్కడ బాబా జీవిత చరిత్రలో ఒక విషయాన్ని గురించి మనం ఇక్కడ తెలుసుకున్నప్పుడు తదనుగుణంగా మనలో ఉన్నటువంటి సంస్కారాలని పోగొట్టుకుని అక్కడ ఏదైతే మంచి సంస్కారాలను తీసుకొచ్చి నిక్షిప్తం చేసుకోమని చెప్తూ ఉన్నాడో అటువంటి సంస్కారాలను మనం పొందాలి అనేటువంటి విషయం చెప్పకూడదు. అంటే చెప్తే వాళ్ళ మనసులకు ఇష్టం ఉండదన్నమాట. ఇది గ్రహించాడు ఆ వ్యక్తి. అంటే భక్తులకి ఏం చెప్తే ఎక్కువ మంది నా సత్సంగాన్ని వింటారు యూట్యూబ్లో అనే భక్తుల నాడిని గ్రహించి, నేను ఏదో చెప్తూ ఉంటాను, మీరు అవన్నీ పట్టించుకోబాకండి, అవన్నీ చేయాలి, ఇప్పుడు కష్టం, ఏదో మీరు వినేసేయండి, మళ్ళీ ఈ చెవులు విడిచిపెట్టేయండి అన్నట్లుగా ఉన్నది ఆయన చెప్తున్న ధోరణి. ఇంకా సత్సంగం ఎందుకండి? దీనికోసం నేను అసలు బయటకే పోకుండా నేను ఇంట్లోనే కూర్చొని ఉంటున్నాను, నేను ఈ వీడియోలు తయారు చేసి పెట్టడానికి. అన్ని కార్యక్రమాలు మానేసుకున్నాను, నేను నా సమయాన్నంతా ఈ సత్సంగాలు చెప్పడానికి కేటాయిస్తున్నాను. అంటే ఆయన ఏకాంతంలో ఉన్నాడట. ఆయన ఏకాంతంలో ఈ వీడియోలు తయారు చేస్తున్నాడట. ఏకాంతంలో ఉన్నవాడికి ఈ ప్రాపంచిక వాసనలు, ఈ ప్రాపంచిక అనుభవాలు, వీటి నుంచి ఎదుర్కొన్నప్పుడు ఎలా ఉంచుకోవాలి, ఎలా నిలబడగలగాలి, మనం ఎలా మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకోవాలి అనేటువంటి విషయం ఎట్లా తెలుస్తుంది? కాబట్టి నేను ఏదైతే తెలుసుకున్నానో అది మీకు చెప్తున్నా. అంటే నేను అది గ్రంథ పాండిత్యం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏదైనా కావచ్చు. మొన్న మీరు ఆయన ఎవరో ఒక ఆయన వచ్చినప్పుడు మీరు చెప్పారే, ఆయన ఎక్కడికి పోడండి, ఆయన ఇంట్లోనే ఉంటాడు, ఎప్పుడో ఒకసారి వస్తాడు బయటకి అని చెప్పారే. ఎప్పుడు కూడా సాధన అన్నది ఈ ప్రపంచంలోనే చేయాలి. ఆ మాయ కమ్మినప్పుడే నీ కెపాసిటీ ఏమో తెలుస్తుంది. అంటే ఈ ప్రపంచమే అసలు అద్వైత సిద్ధాంతం కూడా ఏం చెప్తున్నదంటే, మహాత్ములంతా ఏం చెప్తున్నారంటే, నువ్వు పరమాత్మని అందుకోవాలని ఈ ప్రపంచమే నీకు ఆలంబనం అని చెప్తున్నారు. ఈ ప్రపంచమే ఆలంబనమైనప్పుడు ఈ ప్రపంచంలోకి రాకుండా, ఈ ప్రపంచంలో నలుగురితో తిరగకుండా, నలుగురికి దూరంగా నాలుగు గోడల మధ్యలో కూర్చొని నువ్వు సత్సంగాలు చెప్తూ ఉంటే, 5,000 మంది వింటూ ఉంటే, మీరు ఇన్ని ఏమి చేయొద్దని నువ్వు మళ్ళీ వాళ్ళకి హితబోధం చేస్తూ ఉంటే అదే సత్సంగం. అదేనా సంస్కారాల మార్పిడి జరగడానికి అవకాశం? సత్సంగము అంటే మానసిక స్థానము అంటే మాస్టర్ గారు చెప్పారుగా. అని మన మనసును శుద్ధి చేసుకోవడానికి సత్సంగాన్ని మించినటువంటి ఆయుధం ఇంకొకటి లేదని ఆయన చెప్తున్నప్పుడు ఇది ఎట్లా ఉన్నదంటే, పంచభక్ష పరమాన్నాలు తీసుకొచ్చి అక్కడ ఆకులు వడ్డించి మీరు దాన్ని చూస్తూ ఉండండి, మీరు దాన్ని తినబాకని నేను చెప్పినట్లు ఉన్నది. అంటే మంచి వేడి నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పాత్రలో పెట్టి మీరు దాన్ని చూస్తూ ఉండండి, మీరు దాన్ని మీరు స్నానం చేయబాకండి, మీరు శుభ్రం కాబాకండి, మీరు శుద్ధి గావించబాకండి అని చెప్పినట్టున్నది. మంచి మంచి విషయాలు చెప్తూ, భగవత్ సంబంధ విషయాలు చెప్తూ, మీరు వీటి గురించి ఇవన్నీ చేయాలి, వీళ్ళ కష్టము, మీరు ఇవన్నీ ఏం చేయక్కర్లేదు, కొంచెం కష్టం లేండి, మీరు తెలుసుకుంటారని చెప్తున్నాను అని అంటున్నాడంటే, ఇది ఎవరిని ఎవరు మోసం చేస్తున్నారు, ఎవరు మోసం చేసుకుంటున్నారు? అంటే అది విన్నప్పుడు నాకు చాలా బాధ వేసింది. అరే, సత్సంగాలు చెప్పేవారు ఇట్లా కూడా చెప్తారా? అంటే కేవలం భక్తుల యొక్క బలహీనతల్ని అడ్డు పెట్టుకుని
వాళ్ళ నాడి తెలుసుకుని వాళ్ళు మీరు ఇవన్నీ మీకేం వద్దులే అంటే ఇవన్నీ నేర్చుకోండిరా నాన్న, మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి, వీళ్ళు ఉన్నటువంటి దుస్సంస్కారాన్ని మీరు మాస్టర్ గారు చెప్పినట్టుగా బయటకు పంపించేసుకోండి, మాస్టర్ గారు ఏదైతే చెప్పారో మంచి సంస్కారాలు తీసుకుని మీ మనసులో నింపుకోండి అని చెప్తే అవి చేయడం కష్టం కదా అని వీళ్ళు భావన చేసి తప్పుకుంటారు కదా సహజంగా. ఎందుకు కష్టమైంది మనకెందుకు, ఏదో మనం చేసి మనం చేస్తున్నాంగా, వస్తున్నాము భక్తితో వస్తున్నాము, ఏదో ప్రదక్షిణ చేస్తున్నాము, పారాయణ చేస్తున్నాము, సత్సంగాల్లో కూర్చుంటున్నాము, వింటున్నాము, బయట బొమ్మలు విడిచిపెట్టేస్తున్నాము, ఇంకేం కావాలి మనకు అంటే. నాకు ఎంత బాధ వేసిందంటే నిజంగా ఇటీవల ఒక సందర్భంలో శ్రీకాంత్ సార్ ఒక మాట చెప్పారు. మాస్టర్ గారు అల్లుడు అయినటువంటి వేదమ్మ గారి భర్త అయినటువంటి శ్రీకాంత్ సారు ఒక బాబా చరిత్ర ఉన్నటువంటి విషయాలని మనం చదువుకుంటున్నప్పుడు, లేదా పారాయణ చేస్తున్నప్పుడు, ఏదో సత్సంగాలు చెప్పుకుంటున్నప్పుడు అక్కడ ఆయన ఏం చెప్తున్నాడో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేయాలి. కానీ నాకు నచ్చినట్టు నేను, నీకు నచ్చినట్టు నువ్వు, ఆయనకు నచ్చినట్టు ఆయన, ఆయనకు నచ్చినట్టు ఆయన ఆ ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటే, అలాంటి సమన్వయం చేసుకుంటే, ఎవరి పాటు వాళ్ళకి నచ్చిన సత్సంగాలు చెప్పుకుంటూ ఉంటే అసలు దానికంటే కూడా అసలు సత్సంగాలు జరగకపోవడం ఉత్తమం అన్నాడు ఆయన. నిజంగా నాకు ఆయన చెప్పిన మాట అది ఎంతో గొప్ప మాట అనిపించింది. ఈ విధంగా సమన్వయం చేసుకోవడం కంటే అది ఉత్తమమే కదా. ఆయన చెప్పిన మాటని మనం ఆయన చెప్పింది చెప్పినట్టు పట్టుకోకుండా, చెప్పింది చెప్పినట్టు అర్థం చేసుకోకుండా, నాకు ఇది ఈజీ అని చెప్పి, నాకు ఇది ఈ విధంగా అనిపిస్తుంది అని చెప్పి, నేను దాన్ని నాకు నచ్చినట్టుగా నేను అర్థం చేసుకుని ఇది బాబా చెప్తున్నాడు అని చెప్పి మనం 10 మందిని చెప్పడం ఎంతో సమంజసం. కాబట్టి నెగిటివ్ థింకింగ్ అంటే సత్సంగం చెప్పాలా, 10 మంది వినాలా, వింటే మేలు జరుగుతుంది అనేటువంటి పాజిటివ్ థింకింగ్ ఉండొచ్చు. ఆ కారణంగా ఆయన వీడియోలు చేయొచ్చు. ఆ కారణంగా ఆయన ఆ వీడియోలు 10 మందిని చూసి అరే మంచి విషయాలు తెలుసుకుని వాళ్ళ సంస్కారాలు మార్పు చేసుకుంటారేమో అని భావించవచ్చు. ఇదంతా పాజిటివ్ థింకింగ్. కానీ ఇవన్నీ మీరేం పట్టించుకోబాకండి, నేనే చెప్తూ ఉంటాను. అవి చేయడం చాలా కష్టం కదా, మీరేదో హాయిగా విని ఈ చెవులు విడిచిపెట్టేయండి అని సత్సంగం చెప్తుంటే అది ఎంత దారుణమైనటువంటి విషయం. అది చెప్తారు సార్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళ వీడియోని ఎక్కువ మంది చూడటం కావాలి, లైకులు వ్యూయర్స్ ఇవి కావాలా. ఇప్పుడు శాస్త్రం చెప్పిన విషయం ఏదైనా కూడా, భగవంతుని చేరుకోవడానికి చెప్పిన విషయాలు ఏదైనా కూడా మన స్థాయిని మనం ఎదిగించుకొని దాన్ని అందుకునే ప్రయత్నం చేయాలి. కానీ ఆ శాస్త్ర విషయాలని మన స్థాయికి మనం దాన్ని దించేసి మనం దాన్ని అర్థం చేసుకోవాలంటే మాత్రం అది జరిగే పని కాదు. చూచారా, అంటే నేను శాస్త్రాన్ని కిందకి దించేసి నేను వీళ్ళని ఉద్ధరిస్తున్నాను అనుకుంటే అది భ్రమ. అది ఎంత మాత్రం అది మనం ఉద్ధరించడం వాళ్ళని, మనం ఎంత మాత్రం మన శక్తి ఎంతని మనం ఉద్ధరించగలం వాళ్ళని. ఎవరికి వాడు ఉద్ధరణ పొందాల్సిందే. ఎవరికి వాడు తన స్థాయిని, తన స్థితిని, తన 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 జ్ఞానాన్ని వాడు పరమాత్మని తెలుసుకునే స్థాయికి, అందుకునే స్థాయికి ఎదిగించుకుని పెంచుకుని వాడు దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని నేను కిందకి దించేస్తున్నాను వీళ్ళ కోసం అని అంటే అది జరిగే పనే కాదు. ఒకవేళ దాన్ని నేను కిందకి దించి నేను వీళ్ళ కోసం నేను అందిస్తున్నాను అని అనుకున్నప్పటికీ అది మనం అందిస్తున్నటువంటి విషయం ఆ విషయానికి ఈ విషయానికి పొంతం లేకుండా ఉంటుంది తప్ప అది అసలైన విషయాన్ని మనం అందించడానికి వీలు కాదు. ఎందుకంటే అది అంత కష్టమైన విషయం. అది నువ్వు ఆ విషయాన్ని అందుకోవడానికి ఇప్పుడు నాన్నే ఘాటు కంటే నువ్వు దున్నపోతు నెక్కి దాడి రావడం కంటే కూడా ఇది కష్టమైనటువంటి విషయము. కేవలం నువ్వు శాస్త్రాన్ని, గ్రంథాలని నువ్వు అధ్యయనం చేస్తే చాలదు, నువ్వు దాన్ని మననం చేసి ఆచరించాలి అని ఆయన ఎందుకు చెప్పాడు? ఈ మరణం ఎందుకు?
అంటే ఈ మరణం ద్వారా నీకు ఏదైనా సంశయాలు ఉంటే అది నివృత్తి చేసుకోవడానికి నీ మరణం తోడ్పడుతుంది. కాబట్టి సంశయ నివృత్తియే మరణం. నువ్వు ఎప్పుడైతే మరణం చేసుకుంటావో నీకు ఒక స్పష్టత వస్తుంది శాస్త్రం మీద కానీ ఆ గ్రంథంలో చెప్పినటువంటి విషయం మీద కానీ. నీకు స్పష్టత వచ్చి ఎప్పుడైతే నీకు ఆ విషయం మీద స్పష్టత వస్తుందో దాన్ని నువ్వు అప్పుడు ఆచరణ పర్యంతంలోకి తెచ్చుకోవడానికి నీకు సులువు అవుతుంది. ఆ స్పష్టత రావడానికి నేను కిందకి దించి చెప్తున్నానంటే మాత్రం అది భ్రమ. మనం మాస్టర్ గారు ఎన్నో ఉపమానాలు చెప్పున్నారు, ఆదిశంకరులు ఎన్నో ఉపమానాలు చెప్పున్నారు. వాళ్ళకంటే గొప్పగా మనం ఏ ఉపమానాలు చెప్పగలం? వాళ్ళకంటే శాస్త్రాన్ని మనం అంతకంటే కిందకి మనం ఏం దించగలం? కాబట్టి ఆ భగవత్ సంబంధమైన విషయాలు మనం చెప్పుకునేటప్పుడు వాళ్ళు ఏదైతే చెప్పి ఉన్నారో దాన్ని చెప్పుకుంటూ మనకు అర్థం కాకపోతే మనం అర్థమయ్యేలా చెప్పగలిగిన పెద్దలు ఎవరన్నా ఉంటే శాస్త్రం గురించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడిగి, అయ్యా ఆ బాబా చరిత్రలో ఆ గ్రంథంలో అక్కడ ఆ సందర్భంలో ఆయన చెప్తున్న విషయానికి అంతరార్థం ఏమిటి, దీన్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలి అని తెలుసుకొని మనం గనక ముందుకు సాగితే అది కరెక్ట్గా ఉంటుంది. అట్లా కాకుండా నాకు ఇది అర్థమయ్యింది కాబట్టి మీరు కూడా ఇదే అర్థం చేసుకోండి అని చెప్పడం దోషభూయిష్టం అవుతుంది. ఆయన ఎందుకు శ్రీకాంత్ సారు మీరు ఈ సత్సంగాలని దీనికంటే కూడా రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకోవడం కంటే కూడా మీరు సత్సంగాలు మానేయడం ఉత్తమం అని అన్నాడంటే దానివల్ల చెప్పేవాళ్ళు దోషభూయిష్టం అవుతున్నారు, వినేవాళ్ళు కూడా దాన్ని తప్పు సమన్వయం చేసుకుని అదే నిజమేమో అనుకుని భ్రమించి వాళ్ళు కూడా లోపభూయిష్టంగా తయారవుతున్నారు. దానికంటే ఇదే ఉత్తమం కదా, ఆయన చెప్పింది కరెక్టే కదా అని అనిపించింది నాకు. కాబట్టి మనలో ఒక పాజిటివ్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్ అనేటివి రెండు ఉంటాయి. అయితే పాజిటివ్ థింకింగ్ వల్ల నీకు ఒరిగేది ఏమిటి, నెగిటివ్ థింకింగ్ వల్ల నీకు కలిగేటువంటి నష్టం ఏమిటి? నెగిటివ్ థింకింగ్ నీకు ఎప్పుడు డ్యామేజ్ కలుగు చేస్తుంది, నీకు నష్టాన్ని కలుగు చేస్తుంది. నెగిటివ్ థింకింగ్ అనేది, నెగిటివ్ థాట్స్ అనేవి నీకు ఎప్పుడు కూడా నష్టాన్ని కలుగజేస్తుంది, డ్యామేజ్. పాజిటివ్ థింకింగ్ అనేది నీలో సాత్వికతని పెంపొందింపజేసి నీలో ఉన్నటువంటి రజస్తమో గుణాల యొక్క శాతాన్ని తగ్గించి అది నిన్ను సాత్వికుడిగా తయారు చేసేందుకు దోహదపడుతుంది. ఇప్పుడు అదే నిన్న అన్నతో ఏమిటంటే, నా వాకిలిని నేను చిమ్ముకుని శుభ్రం చేసుకుని కడుక్కోవడం మంచిదే, పాజిటివ్ థింకింగే, తప్పు కాదు. కానీ నా వాకిల్లో నేను చిమ్మినటువంటి ఆ చెత్తనంతా పక్క వాకిల్లోకి తోసేయడం అనేటువంటిది నెగిటివ్ థింకింగా కదా. అట్లాగే నా ఇల్లు నేను శుభ్రం చేసుకోవడం, స్వచ్ఛ భారత్ మెయింటైన్ చేయడం తప్పు కాదు, అది పాజిటివ్ థింకింగే. నా ఇంట్లో చెత్తనంతా ఒక కవర్లో వేసి పక్కింటి వాకిలి ముందు పెడితే అది నెగిటివ్ థింకింగా కదా. నేను ఎందరో రోడ్డు నడుస్తూ ఉంటారు, ఎన్నో వాహనాలు రోడ్లో పోతూ ఉంటాయి. కొందరు ఇళ్ళ ముందే రోడ్డు ఉంటుంది, ఆ ఇళ్ళ ముందు ముక్కాలు రోడ్డుకి ముగ్గేసేసి శుభ్రంగా కడిగి ముగ్గేసేసి నేను ఎంత బాగా ముగ్గేసి నా మెట్ల మీద కూర్చొని దాన్ని ఆస్వాదిస్తూ ఆ ముగ్గుకు చుట్టూ బండలు కొయ్యలు అడ్డు పెట్టేస్తే ఈ రోడ్లో పోయేటువంటి వ్యక్తులు ఆ ఉన్న కొద్ది స్థలంలో పోలేక ఆ పక్కన ఉన్న కాలువలో పడితే ఏమవుతుంది అంటే, నువ్వు నీ ఇంటి ముందు వాకిని శుభ్రం చేసుకుని నా సంస్కృతిని మెయింటైన్ చేయాలి, ముగ్గులు వేసుకోవాలి, బాగా అందంగా తీర్చిదిద్దుకోవాలి అనుకోవడం వరకు పాజిటివ్ థింకింగ్. ఇది ఇంకెవరు తొక్కకూడదు, ఓడి కాలంలో పడి సావరి నాకు అనవసరం అని చెప్పి చుట్టూ నేను రాళ్ళు కొయ్యలు ముళ్ళ కంచెలు పెట్టడం అనేటువంటిది నెగిటివ్ థింకింగ్. బస్ స్టాండ్కి వెళ్ళా బస్ ఎక్కాలని, వాడు పసిబిడ్డ కాదు, వాళ్ళు ముసలోళ్ళు కాదు, నేను తోచుకొని ఎక్కేస్తుంటే
వాళ్ళు ఎవరో ఒకరు బిడ్డలకి ఊపిరాడక వాళ్ళు అల్లాడుతుంటే ముసలోళ్ళు ఎక్కబోయి కింద జారి పడుతూ ఉంటే ఇది నెగిటివ్ థింకింగా కాదా? ఈ రోజుల్లో అసలు భక్తి అనే పేరుతో ఎన్నో నెగిటివ్ థింకింగ్లు జరుగుతున్నాయి. భక్తి పేరుతో ఏమిటంటే పరమాత్మకి మనం ఎన్నో సేవలు చేస్తూ ఉంటాం, ఎన్నో ఉత్సవాలు చేస్తూ ఉంటాం, అవునా? ఒక్కొక్కసారి ఊరేగింపు అనేది కూడా చేస్తూ ఉంటాం. ఊరేగింపు చేసేటువంటి క్రమంలో అది ఒక ఉత్సవంగా చేయాలని సంకల్పించి ఏదో రకరకాల ఏమై బ్యాండ్ మేళాలు, వాయిద్యాలు, డీజే బ్యాండ్లని పెట్టి వాటి నుంచి వస్తున్నటువంటి ఆ వైబ్రేషన్స్కి ఎన్ని జీవులు చనిపోతున్నాయో, కొంతమంది మనుషులు కూడా చనిపోయారని నేను విన్నా. అంటే ఆ వైబ్రేషన్స్కి హార్ట్ అటాక్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారని నేను విన్నా. అసలు నాకు నిజంగా దాని పక్కన పోవడం చాలా భయం. ఒళ్ళంతా వైబ్రేషన్స్కి భయం వస్తుంది మనకు. ఇది అడిగాడా భగవంతుడు? నాకు డీజే బ్యాండ్లు పెట్టి మీరు ఉత్సవాలు చేయండి, ఊరేగింపు చేయండి, భగవంతుడు అడిగాడా? అంటే ఇది మచ్చుకో ఒకటి చెప్తున్నా. దీనివల్ల ఎన్ని జీవులు చచ్చిపోతున్నాయి ఆ వైబ్రేషన్స్కి చూడండి. అంటే ఇదంతా నెగిటివ్ థింకింగ్ కదా. భక్తి అనే ఒక పాజిటివ్ థింకింగ్ని అడ్డు పెట్టుకుని మనం చేస్తున్న నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్ ఇదంతా. అరే మీ మనస్సుల్లో భావాలను మార్చుకోండి, మీ మనస్సుల్లో ఉన్న దుష్ట సంస్కారాలను పోగొట్టుకోండి, మంచి సంస్కారాలను తీసుకొచ్చి ఆ స్థానే మీరు నిలబెట్టుకోండి అని మహాత్ముడు చెప్తూ ఉంటే ఇదే వాళ్ళు చేసేది? ఇది భక్తే? ఇది ధర్మమా? ఇది ఆధ్యాత్మిక కనిపించుకుంటుందా? ఇదంతా నెగిటివ్ థింకింగ్ కాదా? అసలు నాకు తెలిసి పరమాత్మ కూడా వెళ్ళిపోతాడు అక్కడి నుంచి. అది ఏమిటి? అది ఎంత అసహ్యంగా ఉన్నాయి. మళ్ళీ ఈ డీజే బ్యాండ్లకి అనుగుణంగా ఇంకో వెహికల్ పెట్టి అందులో నృత్యాలు మనం చూస్తున్నామా లేదా? నేను అబద్ధాలు చెప్పడం లే, చూసే విషయాన్ని చెప్తున్నా. మీరు చూడండి, కొన్ని గ్రామాల్లో అయితే మరి అశ్లీల నృత్యాలు కూడా ఆ భగవత్ సంబంధించిన ఊరేగింపు, ఆ ఉత్సవం జరిగేటప్పుడు చేస్తున్నారా లేదా? సార్, ఇది ధర్మమా? ఇది భక్తే? ఇది ఆధ్యాత్మికత? ఎందుకు ఆలోచించలేకపోతున్నాం? మనలో పాజిటివ్ థింకింగ్ కంటే కూడా ఈ నెగిటివ్ థింకింగ్ శాతమే ఎక్కువైపోయి ఉన్నది. కారణం ఈ రాగద్వేషాలు, అసూయలు, అహంకారాలు శృతి మించి మనలో తాండవం చేస్తున్నాయి. సార్ ఉన్నా కదా. కాబట్టి భక్తి అంటే ఏమిటి, ఆధ్యాత్మికత అంటే ఏమిటి, తద్వారా నేను ఏమి ప్రయోజనాన్ని నేను పొందాలి, నేను ఎటువంటి సంస్కారాన్ని నేను అలవర్చుకోవాలి అనేటువంటిది లేకుండా ఏమి ఆలోచనలు, ఏమి థింకింగ్ ప్రాసెస్, ఏమి ఆ నెగిటివ్ థాట్స్. అంటే నెగిటివ్ థాట్స్ అంటే ఇప్పుడు వాడు ఆత్మహత్య చేసుకోవడం అనేది మాత్రమే నెగిటివ్ థాట్ కాదు. ఇప్పుడు వాడు తన జీవితంలో జరిగేటువంటి సంఘటనలని వాటిని భరించలేక, వాడు ఆ మనసు ఒత్తిడికి తాళలేక వాడు ఒక్కొక్కడు ఆత్మహత్య చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కేవలం అది మాత్రం నెగిటివ్ థాట్ అనుకుంటుంటాం మనం. అలాంటివి మాత్రమే నెగిటివ్ థాట్స్ కాదు, ఇవన్నీ కూడా నెగిటివ్ థాట్సే. భక్తి పేరుతో చేస్తున్న నెగిటివ్ థింకింగ్. కాబట్టి ఒక బాబా చరిత్రలో ఇప్పుడు ఉదయం మనం సాయి సన్నిధే చెప్పుకుంటున్నాం. అందులో భక్తులు ఆయన అక్కడ బాబా దగ్గర రావడము, అక్కడ బాబాతో మాట్లాడడము, బాబా వాళ్ళకి ఏదో చెప్పడము, వీళ్ళు ఏదో అడగడము, వీళ్ళ మనసుల్లో ఏదో భావాలతో రావడము, అక్కడి నుంచి వాళ్ళు ఎటువంటి భావాలని వాళ్ళ మనసుల్లో నింపుకుని వాళ్ళు పోవడము, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు మనం ఎటువంటి భావాలని మన మనసుల్లో నింపుకోవాలి? ఈ పరిశీలన లేకపోతే, ఈ జాగరూకతతో మనం వ్యవహరించకపోతే, కేవలం ఈ సత్సంగంలో కూర్చున్నంతసేపే దానికి పరిమితం అయిపోతే ఎందుకు ఇవన్నీ? అంటే కొంతమంది దీన్ని సమర్థించుకునే మాట గురించి చెప్తారు. అవునండి,
ఆ గంట సేపు సత్సంగంలో కూర్చున్నంత మాత్రం చేత వాడి మనసులో ఏదో ఒక చిన్న విషయం కలుక్కుమంటుంది కదా. ఆ కలుక్కుమని అంటే మాస్టర్ గారు చెప్పిన మాటలని వీళ్ళు సమన్వయం చేస్తారన్నమాట ఇక్కడ. అంటే మన ఉన్నటువంటి బలహీనతను సమర్థించుకోవడానికి మాస్టర్ గారు చెప్పిన మాటలను తీసుకొచ్చి ఇక్కడ సమన్వయం చేయడం, అంటే మనకు ఆనుకూల్యంగా, అలా మనకు ఆనుకూల్యంగా ఆయన చెప్పిన మాటలు ఎట్ట చెప్పుకుంటే అది గొప్పగా సమర్థవంతంగా ఉంటుందో దాన్ని ఆ విధంగా సమర్థించుకోవడానికి ప్రయత్నం చేయడం. ఇది ఎంత దారుణమైన విషయం. ఎందుకు మనం భక్తిలో ఉన్నామని చెప్పుకోవడం, ఎందుకు మనం అంతా కూడా ఆధ్యాత్మికత కోసం ప్రయత్నం చేస్తున్నాం అనుకోవడం, ఎందుకు మనం ఆయన ఉదయ ప్రార్థన భాష ఏం చెప్తారు, మహాత్ములు నడిచి చూపిన అతి శుభప్రదమును జ్ఞానశక్తి యుక్తమును జరావన రహితమును శ్రేయో మార్గము నాకు దక్కుగా కాని ఉదయాన్నే ప్రార్థన చేస్తూ ఇవన్నీ చేయడం సమంజసమా? ఇటువంటి నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్ చేయడం సమంజసమా? ఇప్పుడు ఆనందమాయి అమ్మ సన్నిధిలో ఉన్న ఆ వ్యక్తి, ఆ భక్తుడు ఆమె ఆరోగ్యం కోసం చేసినటువంటి ఆ ధ్యానము, ఆమె ఇచ్చినటువంటి ఆ దర్శనము, వాటన్నింటినీ మంచిగానే ఆలోచించినప్పటికీ ఆ పని నెరవేరకపోయేటప్పటికీ అక్కడ ఒక నెగిటివ్ థాట్ బయలుదేరింది. సో ఇక్కడ మనము ఈ చరిత్రని మనం సత్సంగం చెప్పుకుంటున్నప్పుడు ఆ సత్సంగంలో అక్కడ వచ్చేటువంటి ఆ విషయాలని, ఆ సంఘటనని మనం లోపల మనం అవలోకనం చేసుకుని మనం ఇక్కడ ఏమి నేర్చుకోవాలి అనేటువంటి విషయాన్ని కనుక మనం పట్టుకోకపోతే ఇవన్నీ వేస్తే. ఇటువంటి విషయాన్ని చెప్పాలంటే కొంచెం దమ్ము కావాలి, అంటే ధైర్యం ఉండాలి. ఎందుకంటే ఈ విషయాలు చెప్పే వాళ్ళని ఎన్ని కళ్ళు పరిశీలిస్తూ ఉంటాయో, ఈ వ్యక్తి మాట్లాడే మాటలని ఎన్ని చెవులు పరికించి వింటుంటాయో. ఎందుకంటే వీడు ఇవి చెప్తున్నాడే, వీడు చేస్తున్నాడా, ఎక్కడ దొరుకుతాడరా మనకు అనేటువంటి పరిశీలన జరుగుతూ ఉంటుంది. దాని ఏమంటారు, స్కానింగ్ చేస్తూ ఉంటారు. ఎక్కడ దొరికిపోతాడరా వీడు, ఎక్కడ పట్టుకుంటారా లోపం, ఎక్కడ ఏమున్నదిరా అని ఎదుగుతుంటారు. ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. ఇటువంటి విషయాల గురించి మాట్లాడేవాడు ఎంత జాగ్రత్తగా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఇంటర్ప్రిటేషన్ చేయాలో, వాడు ఎంత జాగ్రత్తగా వాడి జీవితంలో వాడి మనసులో కలిగే భావాలు సరిచేసుకోవాలో, వాడు సరిచేసుకుంటూ వాళ్ళు సరిచేసుకోమని చెప్పాలో, ఎంత కత్తి మీద సాగు చూచారా. నా మనసులో ఏముందో మీకెట్లా తెలుస్తుంది? నేను ఫలానా అని మీరు ఎట్లా అనుకోగలరు? లేకుంటే మీరు ఫలానా అని నేను ఎట్లా అనుకోగలను? మీ లోపల ఏముందో నాకేం తెలుసు? లేనప్పుడు నేను ఎట్లా నెగిటివ్ థింకింగ్ చేస్తాను? అది చేయడం ఎంతవరకు కరెక్టు? ఇటువంటి విచారణ వివేకంతో కనుక చేసుకోకపోతే మనం ఏమాత్రం ఒక్కడు కూడా ఒక్క మెట్టు కూడా ఎక్కలేము. చూసే వాళ్ళకేమో వాళ్ళంతా ప్రతిరోజు సత్సంగాలు చెప్తుంటారా, దత్తమందిరానికి పోతారు, వాళ్ళు ప్రతిరోజు ఏదో ఒకటి చెప్పుకుంటూనే ఉంటారు, ఏదో ఒకటి పారాయణ చేస్తూ ఉంటారు, ఏదో ఒక సత్సంగాలు చెప్పుకుంటూ ఉంటారు, అమ్మా మనకంటే వాళ్ళు గొప్పయా అని అనుకునే స్థితిని బాహ్యంలో కల్పించగలమేమో కానీ మన అంతరంగంలో మాత్రం మనం ఆధ్యాత్మికంగా ఎదగలేదు అన్నది మాత్రం సుస్పష్టం. సార్ నాకు అదే ఆ యూట్యూబ్లో ఆ సత్సంగాన్ని విన్న తర్వాత, ఆయన చెప్పిన మాటలు విన్న తర్వాత, అయ్యో ఇంత దారుణమా, ఏమి ఇట్లాంటి వాళ్ళు సత్సంగం చెప్పకపోతే, అంటే వాళ్ళ పాండిత్యాన్ని పెంచుకోవడానికో, వాళ్ళ యొక్క కీర్తిని పెంచుకోవడానికో, వాళ్ళు అనే భక్తుల నాడిని కనిపెట్టి భక్తుల్ని తప్పుదారి పట్టించడం ఎందుకు? ఎంత దోషం. అందుకని నేను ఎందుకు ఈరోజు అంటే ఇది ఒక వేదన నన్ను లోపల తులుస్తూ ఉన్నింది. ఆ కారణం చేత ఇది మనమందరం దీని గురించి మాట్లాడుకోకపోతే, మనమందరం చర్చించుకోకపోతే, మనం ఆ దిశగా ప్రయత్నం చేయకపోతే, ఏమో ఒకవేళ మనం నెగిటివ్ థింకింగ్లోనే మనం మీ లోపల ఏమో నాకు తెలియదు కదా, నా లోపల నెగిటివ్ థింకింగ్ ఎక్కువ ఉందనుకున్నాం, ఉంది అని నేను అనుకుంటున్నా.
అందువల్ల నేను నా నెగిటివ్ థింకింగ్ని నేను ఇటువంటి విచారం చేయకపోతే, ఇటువంటి డిస్కషన్ చర్చ లేకపోతే నేను పోగొట్టుకునే ప్రయత్నం ఎట్లా చేస్తాను? ఓ పాజిటివ్ థాట్స్ని పాజిటివ్ థింకింగ్ తెచ్చి ఎలా నిక్షిప్తం చేసుకోగలుగుతాను? మీరు అంత పాజిటివ్ థింకింగ్ ఎక్కువ మీ మనసులో నడుస్తున్నదేమో నాకు తెలీదు. నాకు మాత్రం నెగిటివ్ థింకింగ్ నడుస్తుంటుంది. అంటే నేను అందరం మనుషులే కనుక రెండు ఉంటాయి. ఆలోచనలు అన్నప్పుడు రెండు రకాల ఆలోచనలు లోపల నడుస్తుంటాయి కనుక ఈ నెగిటివ్ థింకింగ్ పాజిటివ్ థింకింగ్ రెండు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరికి కూడా అటువంటిది ఉండడం సహజం. ఒకవేళ ఆ స్థితిని జయించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండొచ్చు గాక మన మధ్యలోనే. ఏంటంటే మన మనస్సుల్లో మనం పాజిటివ్ థింకింగ్ని ఎక్కువ పెట్టుకోవాలన్నా ఉండేలా చూసుకోవాలన్నా, నెగిటివ్ థింకింగ్ని ఎక్కువ ఉండేలా చూసుకోవాలన్నా? ఎందుకని? నెగిటివ్ థింకింగ్ అనేది మనం ఆధ్యాత్మికంగా ఎదగకుండా మన జీవితాల్లో అవరోధాలు కల్పిస్తుంది కనుక, ఇంకా దుష్ట సంస్కారాలను తీసుకొచ్చి మన మనసుల్లో నిక్షిప్తం చేస్తుంది కనుక, మనం వచ్చింది మన సంస్కారాల మార్పుకే కనుక ఈ ఉపాధి ఉన్నది, మనం ఈ జన్మను పొందింది మన సంస్కారాల మార్పు కోసం కనుక, మనం అది చేయడం మన ధర్మం కనుక, అది చేస్తే మనం ఆధ్యాత్మికంగా ఎదగలం కనుక, మనం అటువంటి మంచి సంస్కారాలను తీసుకొచ్చి మన మనస్సుల్లో తీసుకొచ్చి పెట్టుకోవడం మన ధర్మం, మన బాధ్యత, మన కర్తవ్యం కనుక ఈ నెగిటివ్ థింకింగ్ని సాధ్యమంత వరకు మనం మన మనస్సు నుంచి బహిష్కరించేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే బలవంతంగా మాత్రం దాన్ని అనగదొక్కాలి. నిన్న మీరు అన్నారు సుబ్బారావు సార్, బలవంతంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తే మాత్రం అది దానికి రెండింతలు మూడింతలు పడగ విప్పి మనకు చెడు చేస్తుంది. ఉదాహరణకి రావణుడు ఎంతో గొప్ప తపస్సు చేశాడు, ఎన్నో వేదాలంతా చదివాడు, ఆయనకు ఉన్నంత ఎంతో జ్ఞానం ఉన్నది. కానీ దాన్ని ఆచరణలోకి తెచ్చుకోవడంలో మాత్రం ఆయన ఫెయిల్ అయ్యాడు. అంటే నేర్చుకున్న చదువు పాజిటివ్ థింకింగ్ అయితే ఆయన ఆచరణలోకి తెచ్చుకుంది నెగిటివ్ థింకింగ్ ఫలితాలని, నెగిటివ్ థింకింగ్ థాట్స్ని, దానివల్ల వచ్చేటువంటి చర్యల్ని, క్రియల్ని. అవునా కదా? అట్లాగా మనం ఈ నెగిటివ్ థింకింగ్ కనుక మనం మనస్సుల్లో కనుక మనం పెంపొందింపు చేసుకుంటూ వస్తే ఇది ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే చివరికి మహాత్ముల విషయంలో కూడా అటువంటి నెగిటివ్ థింకింగ్ చేసే స్థాయికి ఎదిగిపోతుంది ఈ మనసు మహాత్ముల విషయంలో. అందుకు మనం మన అక్కలకోట స్వామి జీవిత చరిత్రలో జరిగిన కొన్ని విషయాల్ని మనం గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఒక సన్యాసి ఒక స్వర్ణయోగం అనేటువంటి ఒక యోగాన్ని సాధించాడు. ఎప్పుడైతే ఏది పట్టుకున్న బంగారం అయిపోతుందో వాళ్ళు అహంకారం తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఈ అహంకారం ఎప్పుడైతే తారాస్థాయికి అందుకుందో వీడు నెగిటివ్ థాట్స్, నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోయింది. చివరికి నాలాగా మీ స్వామి, మీ గురువు అక్కలకోట మహారాజు ఈ బంగారాన్ని చేయగలడా, ఏ వస్తువుని పట్టుకున్న బంగారం చేయగలడా అని అడిగే స్థాయికి ఆ అహంకారం చేరుకుంది. తర్వాత ఎప్పుడైతే ఈ మాట అన్నాడో ఆ మరుక్షణం నుంచి ఆ బంగారాన్ని, ఇతను ఏది పట్టుకున్న బంగారం అయిపోయింది ఇంతకు ముందు, ఇప్పుడు ఏది పట్టుకున్న బంగారం కావడం లే. ఒక ఆయన వచ్చాడుగా, మా గురువు అక్కలకోట మహారాజు చెప్పాడుగా, నీ వల్ల నా విద్య అంతా పాడైపోయింది, నువ్వు ఇక్కడ అడుగు పెట్టేందుకు వల్ల పాడైపోయింది. చూడండి, అంటే ఎట్లాగా నెగిటివ్గా ఆయన మనస్సు ఆలోచన చేసేటువంటి ప్రాసెస్ నడుస్తుంది చూడండి. అంటే వీడు నేను అన్నాడు, మా గురు అక్కలకోట మహారాజు అన్నాడు, వీడు వచ్చాడు, వీడిచ్చి ఇక్కడ అడుగు పెట్టాడు, వీడొచ్చి ఇక్కడ అడుగు పెట్టినందువల్ల నా విద్య పనిచేయడం లేదు. ఓరి దుర్మార్గుడు కూడా నీ వల్ల నా విద్య పనిచేయడం లేదురా, నేను ఎంత బంగారం సంపాదిస్తున్నాను రోజు అని ఒక పెద్ద బండ తీసి నెత్తినైపోయాడు. వేయిపోయి అది వాడి మీద పడింది, చివరికి తప్పించుకున్నాడు. చివరికి 3వ రోజు చూడండి, మనలో ఉన్నటువంటి నెగిటివ్ థింకింగ్ కూడా సరిచేయచ్చిన కూడా సద్గురువే. ఎందుకు మనం ఇవన్నీ చేసుకోవడం అని అంటే, ఎందుకు సత్సంగాలు పారాయణంటే ఆ సద్గురువే మనం నిజంగా కనుక అనన్య శ్రద్ధగా చెందితే
ఆయన పాదాలని కనుక గట్టిగా పట్టుకుంటే ఆయన మనలో ఉన్న ఈ నెగిటివ్ థాట్స్ నెగిటివ్ థింకింగ్ పోగొట్టి ఆ స్థాయి పాజిటివ్ థింకింగ్ వచ్చేలా చేసి మంచి సంస్కారాలు మన మనస్సుల్లో నింపుకునేలాగా ఆయన చేయగలడు. ఇక్కడ ఈ యోగం సాధించిన వ్యక్తి, స్వర్ణయోగం సాధించిన వ్యక్తి ఏ ఏ వస్తువులు పట్టుకున్న బంగారం అయిపోయేది. ఎప్పుడైతే సద్గురువుని నిందించాడో, గురునింద చేశాడో వెంటనే ఏమైపోయింది, అది పనిచేయడం మానేసింది. ఆ విద్య నిష్ఫలం అయిపోయింది. ఒరే వీడు వచ్చాడు, నిన్న అక్కల కొడుకు మహారాజు భక్తుడు, వాడు ఇక్కడ అడుగు పెట్టాడు, వాడు అడుగు పెట్టినందువల్ల నా విద్య నిష్ఫలం అయిపోయిందని వాడి మీద బండ అయిపోయాడు అంటే వాడు చంపేయాలని. అంటే ఇప్పటి వరకు మీరు నేర్చుకున్నటువంటి చేసినటువంటి సాధన ఇటువంటి సిద్ధుల్ని వాడికి ప్రసాదిస్తే వాటిని మంచికి వినియోగించుకోవడానికి బదులు చివరికి ఇది ఏ స్థాయికి తీసుకెళ్ళిపోతుంది, వాడిని నెత్తిన బండేసే స్థాయికి తీసుకెళ్ళిపోయింది. అదే సాధన వల్ల నువ్వు పొందాల్సిన సిద్ధి కాదుగా. అందుకని సద్గురువు ఏం చేశాడంటే మరుసటి రోజు ఆయనలోనూ అంతర్యామిగా ఉన్నవాడు ఆయనే కనుక ఆ అక్కల మహారాజు ఏం చేశాడంటే ఆ వ్యక్తిలో ఒక పరిణతిని తీసుకొచ్చాడు. ఇదంతా నేను చేస్తున్నదంతా కూడా తప్పు కదా, నేను ఎందుకు సాధన చేశాను, నేను సాధన ద్వారా పొందవలసింది ఏంది ఈ సిద్ధుల్నే. సరే ఒకవేళ సిద్ధులు వచ్చాయనుకో, ఈ సిద్ధుల్ని అసలు పట్టించుకోవద్దు మహాత్ముడు చెప్తున్నారు కదా, మరి అటువంటిప్పుడు నేను ఎందుకు పట్టించుకున్నాను, నేను ఎందుకు ఈ దిశగా ఎంతకాలం ప్రయాణం చేశాను అనేటువంటి ఒక పరిణతి ఆయనలో కలిగి మరుసటి రోజు ఆ అక్కలకోట స్వామి భక్తుడు రాగానే మళ్ళీ వచ్చాడు. ఆయన బండ ఏమైనప్పటికీ కూడా మళ్ళీ మరుసటి రోజు మన ఆయన దగ్గరకు వచ్చాడు. వస్తే అయ్యా నన్ను క్షమించు, నీ గురువు చాలా గొప్పవాడు, నేను వెంటనే నీ గురువు దర్శనం చేసుకోవాలి అని అక్కలకోటకు వచ్చి ఆయన దర్శనం చేశాడు. ఆయన దర్శనం చేసినప్పుడు ఎవడో చిన్నపిల్లవాడిలాగా ఆడుకుంటున్న ఆయన ఇతన్ని చూసి ఏమన్నాడంటే కోపంగా, పనికి మాలిన వేధవా, అంత గర్వమా, వాడి మీద రాయి విసురుతావా, నువ్వు బంగారం చేయబోతే బూడిద వచ్చింది కదూ, వెళ్ళి చావలేకపోయావా అంటే ఇట్లాంటి పనులు చేయడం కూడా చచ్చిపోవడం కానీ, అంటే వెళ్ళి చావలేకపోయావా, నీకు స్వర్ణయోగం కావాలా, అయితే ఆ చెట్టు కేసి చూడు అని అక్కడ ఆయన సన్నిధిలో ఉన్న చెట్టును చూపించాడు. ఎప్పుడైతే ఆ చెట్టుని చూచాడో ఆ స్వామి చూపిన ఒక వేప చెట్టు నిలువెల్లా బంగారం అయిపోయి ఉండడం చూసి ఇప్పటి వరకు సాధన చేసి స్థితులు పొందాడు ఈ సన్యాసి. ఆశ్చర్యపోయాడు. పోయి ఆ అహంకారం అణిగి ఆయన అనుగ్రహం కోసం ఆయన కాళ్ళ మీద పడ్డాడు. అప్పుడు ఆయన ఒక జింక చర్మము కాషాయ వస్త్రం ఇచ్చి, ఒరే మాహూరు గడు పోయి అక్కడ సంతోషంగా సాధన చేసుకుంటూ ఉండరా అని చెప్పాడు. ఇప్పుడు అతనిలో ఉన్నటువంటి అహంకారాన్ని, ఆ నెగిటివ్ థాట్స్ని, ఆ థింకింగ్ ప్రాసెస్ని పోగొట్టిన వాడు ఎవడు? సద్గురు. అంటే చూడండి ఏ స్థాయికి వెళ్ళిపోయింది, సద్గురుని నింద చేసే స్థాయికి వెళ్ళిపోయింది అది. చూచారా? ఎందువల్ల మనం అప్రమత్తంగా ఉండాలి అని నేను అంటున్నానంటే, ఇంకో రకమైనటువంటి ఇప్పుడు రకరకాలుగా ఉంటుంది ఈ నెగిటివ్ థింకింగ్ ప్రాసెస్. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ఆచారమే గొప్పని, వాళ్ళు చేసేటువంటి ఆ మడి ద్వారా చేసుకునేటువంటి కార్యాలే గొప్పని, అదే సరైన విధానం అని, అట్లా తప్ప ఇంక వేరే విధంగా చేస్తే అది సరైన విధానం కాదు, అది అశౌచ్యం అని కూడా భావిస్తూ ఉంటారు. ఆ విధంగా జానకీబాయి అనేటువంటి ఒక ఆవిడ ఈ బరోడా నుంచి వచ్చింది ఈ అక్కలకోటకి. ఆమె గదిలో మడిగా వంట చేసి ఆ పదార్థాలని పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వస్తుంది. ఈమె మడితో ఉందిగా, ఎవడు తాగుతాడో నన్ను అని దూరంగా తప్పుకుంటూ నడుచుకుంటూ వచ్చింది. స్వామికి దగ్గర పెట్టింది పలహారాలు. ఆయన అన్నాడు, ఇంత మడితో ఉండిన అన్నం మాకు వద్దమ్మా, నేను ఎవరు పెట్టినా తింటా, ఈ అన్నం తీసుకుపోయి ఆ నాటకాల్లో వేషాలు వేసేవాడు ఉన్నాడే వాడికి అని, ఎవరికీ తెలియని రహస్యాన్ని, కేవలం ఆమెకు మాత్రమే తెలిసిన రహస్యాన్ని ఆమెతో అనే లోపల, అరే రే రే నేను ఒక్కటే శౌచంగా ఇవన్నీ చేస్తున్నాను,
మిగతా వాళ్ళంతా చేసేంత కూడా అశౌచము అనేటువంటి భావన, నెగిటివ్ థింకింగ్ నాలో ఏదైతే ఉన్నదో, అది ఏ విధంగా నేను అహంకరించానో అది తప్పు అని నాకు స్వామి చెప్తున్నాడు అని తెలుస్తుంది. ఇట్లా రకరకాలు నిన్న మనం చెప్పుకున్నాం. ఒక వేస్ట్ వచ్చి ఆయన దగ్గర కూర్చుంది అంటే సద్గురువుని పరీక్షించేసేటటువంటి స్థాయి మనకుంటుందా? సాక్షాత్తు పరమాత్మ చైతన్య స్వరూపుడై ఒక ఉపాధిని తీసుకుని వచ్చి అక్కడ మన ఎదురుగా కూర్చొని మనల్ని ఉద్ధరించడానికి ఆయన మనకేదో చెప్తూ మంచి కొన్ని మాటలు మాట్లాడుతూ కొన్ని చర్యలు చేస్తూ మనల్ని స్పృశిస్తూ ఆయన మనల్ని అనుగ్రహిస్తూ ఉంటే ఆయన్ని పరీక్ష చేయడమా? చూడండి, నెగిటివ్ థింకింగ్ అనేటువంటిది ఏ స్థాయికి వెళ్ళిపోయింది చూడండి. అంటే వీటన్నిటికీ ఇవే కారణం. ఈ అహంకారము, ఈ గర్వము, ఈ రాగద్వేషాలు, అసలు ఇవన్నీ ఉన్నాయే. ఆ స్థాయి ఎవడో పంపించారు ఇవిని, నువ్వు పోయి ఆయన టెస్ట్ చేయని. వచ్చింది, కూర్చుంది. ఆయన ఆమె మనస్సులో ఉండేటువంటి ఆ నేను పెద్ద గొప్ప అందగత్తి అనేటువంటి భావాన్ని పోగొట్టి తనలో ఉన్నటువంటి అహంకారాన్ని అణిచి చివరికి మళ్ళీ ఆమెలో ఆ పాజిటివ్ థింకింగ్ నెలకొల్పి మళ్ళీ ఆమె భక్తితో ఆ భగవంతుణ్ణి ఆమె ప్రార్థించేలాగా, ఆ దిశగా అడుగులు వేసేలాగా ఎవరు చేయగలిగారు? సద్గురువు. అటువంటి సద్గురు సన్నిధికి వచ్చి ఇక్కడ కూర్చొని సత్సంగంలో సాయినాథుడు సన్నిధిలో జరిగిన విషయాన్ని మనం చర్చ చేసుకుంటూ, ఆ సంఘటనల్ని మనం పరిశీలన చేసుకుంటూ, దాని వెనుక ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం ఇది అని తెలుసుకుంటూ, మన భావాల్ని ఏ విధంగా సరి చేసుకోవాలో మనం సరి చేసుకోకపోతే ఎందుకు వచ్చినట్టు, ఏం చేస్తున్నట్టు? ఇది నా ఒక్కడికి, మన సత్సంగానికి ఒక్కటికే కాదండి, ఇది ఎక్కడ జరుగుతున్న సత్సంగ సభ్యులకైనా ఇది అప్లై అవుతుంది, వర్తిస్తుంది. ఈ మాటలు వినడానికి కష్టంగా ఉన్నప్పటికీ, ఈ మాటల్ని జీతం చేసుకోవడానికి కొంత బాధగా అనిపిస్తున్నప్పటికీ, మాట్లాడుకోవాల్సిన మాటలు, మనం చర్చించుకోవాల్సిన మాటలు, మనల్ని మనం సంస్కరించుకోవాల్సిన విధానం ఇదే కనుక నేను ఇదే మాట్లాడుతున్నా. కొంతమంది మనసుల్లో బాధ కలిగించవచ్చు, మరి కొంతమంది మనసుల్లో ఈయన పెద్ద పుచ్చుకుడే, ఈయన పెద్ద సాధకుడే అనిపించవచ్చు. ఇంకొకరు ఇంకో రకమైనటువంటి నెగిటివ్ థాట్ వచ్చి ఉండొచ్చు. ఎన్ని వచ్చినప్పటికీ కూడా దీన్ని చర్చించుకుని తీరాల్సిన ఆవశ్యకత ఉన్నదనిపించి, ఇది మన జీవితాలకి ఒక దిశానిర్దేశనం చేస్తుంది ఈ చర్చ అని అనిపించి, ఈ సన్నిధిని మనం సద్వినియోగం చేసుకోకపోతే ఇంతమంది మహానుభావులు పాదం పెట్టి పవిత్రం గావించినటువంటి ఈ దత్త మందిరంలో కూర్చొని ఉండటమే ఒక పెద్ద అదృష్టం. ఇది ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అటువంటి ప్రదేశంలో వచ్చి కూర్చుని సత్సంగ శ్రవణం చేస్తూ మన మనస్సుని సంస్కరించుకునే ప్రయత్నం చెయ్యకపోతే అదొక నేరం. ఎందుకని? మన లక్ష్యాన్ని మనం చేరుకునే క్రమంలో ఉన్నటువంటి అవరోధాలని తొలగించుకోకపోతే మనం ఆధ్యాత్మికంగా ఏమి అభివృద్ధి చెందుతున్నట్టు, ఏమి సాధిస్తున్నట్టు, ఏమి మెట్లు ఒక్కొక్కటి పైకి ఎక్కుతున్నట్టు. ఆయన సన్నిధిలో ఇంకా చాలా ఆశ్చర్యకరమైన విషయాలు జరిగాయి. అట్లాగే సాయినాథుడు కూడా తన సన్నిధికి వచ్చి ఇంటికాడ బయలుదేరేటప్పుడు 20 రూపాయలు దక్షిణ ఇస్తానని చెప్పి అనుకొని ఇక్కడికి వచ్చి ఎందుకులే పక్కకి ఇంత డబ్బులు ఇవ్వడము అని మళ్ళీ వెంటనే నెగిటివ్ థాట్ లోపల. ఆయనకి 10 రూపాయలు ఇచ్చినప్పుడు ఇంకో 10 రూపాయలు ఇస్తాడు, ఇంటికాడ 20 రూపాయలు ఇస్తానని చెప్పి అనుకొని వచ్చావు కదా, కొరవ 10 కూడా ఇరా అని పడి తీసుకున్నాడు. అంటే ఆ విధంగా ఆ వ్యక్తిలో ఉన్నటువంటి మనస్సులో ఉన్నటువంటి వికారాలని, ఆ నెగిటివ్ థింకింగ్ని పోగొట్టి గురువు అంటే ఏమిటనే విషయాన్ని తెలియజేశాడు. అంటే నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగాలంటే నువ్వు ఎట్లా ఉండవో తెలియజేశాడు. ఎన్ని సంఘటనలు బాబా చరిత్రలో, ఎన్ని సంఘటనలు అక్కలకోట స్వామి జీవిత చరిత్రలో, ఏ మహాత్ముడి జీవిత చరిత్ర మనం పరిశీలించినప్పటికీ కూడా మనకు ఎన్ని తరచులుతాయో, ఎన్ని సంఘటనల్ని మనం ఆ సంఘటన తత్వాన్ని మనం పరిశీలన చేసి ఆకలింపు చూసుకుని మన జీవితాన్ని బాగు చేసుకోవచ్చు. కాబట్టి అటువంటి అవకాశం ఉన్నది కనుక మనకున్న ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకునేలాగా చూడాల్సిన వాడు ఆ సాయినాథుడే కనుక, ఆ మాస్టర్ గారే కనుక, ఆ సాయి మాస్టర్లకి మనం
మనకు అటువంటి అవకాశాన్ని కల్పించాయా, మాకు అటువంటి శక్తిని ఇవ్వయా అని ప్రార్థన చేస్తూ కాసేపు భోజన చేసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय, सद्गुरु भगवान की जय, अवधूत चिंतन श्री